హల్లెలూయా. క్రీస్తునందు ప్రేమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, చక్కగా దేవుని వాక్యాన్ని వినండి. మరి పిల్లలు దయచేసి చక్కగా జాగ్రత్తగా వారిని చూసుకొనడానికి ప్రయత్నం చేయండి. దయచేసి ఎవరు కూడా పిల్లలు అరవకుండగా మరి కొద్ది నిమిషాల్లోనే మనం ముగించుకొని పోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు ప్రియులారా 40 పగళ్ళు 40 రాత్రులు ఉపవాసం అంటూ సాతానుతో జీవితమును జీవించి ప్రియులారా పస్కాకు ముందు ఆదివారమున ప్రియులారా ఆయన కట్టబడినటువంటి గాడిద కట్లు దేవుడు విప్పాడు. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇదిగో నువ్వు ఏ కట్లతో కట్టబడ్డావో విడిపించడానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు కట్టబడినటువంటి గాడిదను మరి ఆ గాడిదను కట్లు విప్పిన తర్వాత ప్రియులారా ఆ గాడిద మీద బట్టలు వేసి దారి పొడవున బట్టలు పరిసి మట్టలు పట్టుకొని యెరూషలేము వీధుల్లో జయోత్సాహం చేస్తూ దేవుని గణపరుస్తూ దావీదు కుమారునికి జయం అని చెప్పుతూ దేవుణ్ణి ఆరాధించారు. ఇంతవరకు మనం చేసాం ఆ పని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన వీధుల్లో పిల్లలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు అందరం కలిసి అరితిగా ప్రభువును మనం గణపరిచాం. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి ఒక 9 వచనాలు చక్కగా మరి త్వరగా చదువుదాం ప్రియులారా. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బెతఫ్గేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసినవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ప్రవక్తలను చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములోను అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారందరూ వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయం, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయం అని కేకలు వేయుచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు యెరూషలేముకు సమీపముగా ఉన్నటువంటి ఒక గ్రామం బెతఫ్గే అనే గ్రామములో గాడిదయు గాడిద పిల్లయు కట్టబడినటువంటి ఆ గాడిదను ప్రభు ఏం చేశాడనంటే 2వ వచనములు అంటాడు, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, ప్రైజ్ ది లార్డ్, కట్టబడిన గాడిద. ఈరోజు నువ్వు దేంతో కట్టబడ్డావు? పాపముతో కట్టబడ్డావా? వ్యభిచారముతో కట్టబడ్డావా? ఒక త్రాగుబోతుల్లా కట్టబడ్డావా? ఒక విగ్రహారాధనలకు కట్టబడ్డావా? ఒక బానిసవుగా కట్టబడ్డావా? ప్రియ దేవుని ప్రజలారా, ఈ కట్టబడిన గాడిదను దేవుడు చూచాడు. దేవుడు చూచి
ఆ గాడిద కట్టబడినటువంటి కట్లు దేవుడు విప్పాడు. ఆమేన్. ఈ మట్టలాదివారపు దినమందు ప్రియులారా, కట్టబడిన గాడిదను దేవుడు విప్పినట్లుగా నీ పాపపు కట్లు, నీ శాపపు కట్లు, నీ పూర్వీకుల శాపపు కట్లు నా ప్రభువు విప్పబడును గాక. ఆ కట్లు విప్పబడును గాక. ఆమేన్. అవి త్రాగుబోతు కట్లైనా, పాపపు కట్లైనా, లోక సంబంధపు కట్లైనా ప్రభువు వాటిని విప్పబడును గాక. ఆమేన్. ఆ కట్లు విప్పబడితేనే నీకు మహిమ, ఆ కట్లు విప్పబడితేనే నీకు ఒక విలువ. ఆ గాడిద ఎప్పుడైతే ఆ కట్లు విప్పబడ్డావో అది ప్రభువు దగ్గర తీసుకొచ్చారు, వాటిపై వస్త్రాలు వేశారు, ప్రభువు గాడిద మోసింది. ఈరోజు మనం ఎవరు మోయాలి? ప్రభువును మోసేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువును మోసే గాడిదల వలె మనమందరము ఉందుముగాక. ఏమయ్యా గాడిదలు అంటున్నావు? గాడిదలు ఎన్ని రకాలు? కంచర గాడిద, అడవి గాడిద, ఊరి గాడిద. కంచర గాడిద, అడవి గాడిద, ఊరి గాడిద. నువ్వు ఏ గాడిదవో మరి? ప్రైజ్ లార్డ్. ఏ గాడిదవో నిన్ను నువ్వు నిరూపించుకో. కంచర గాడిద కంచర శాస్త్రాలు చేస్తుంది, అడవి గాడిద అడవిలాగా ప్రవర్తిస్తుంది, ఊరిలో ఉన్న గాడిద ప్రభువు కావలసింది. ఆమేన్. నువ్వు ఏ గాడిదవమ్మా? ఏ గాడిదవయ్యా? ఊరి గాడిదవైతే ఆ ఊరిలో ఉన్న గాడిద యేసు కావలసింది. నువ్వు ఏ గాడిదలాగా ప్రవర్తిస్తున్నావు? అడవి గాడిదలాగా ప్రవర్తిస్తే, కంచర గాడిదలాగా ప్రవర్తిస్తే ప్రయోజనం లేదు. ప్రియులారా, నువ్వు ఊరి గాడిదలో ఉంటే ప్రభువు నిన్ను కోరుకుంటాడు. ప్రభువు నువ్వు మోయగలుగుతావు. ప్రభువు భారవాహిక యేసు ప్రభువారు ఆ గాడిద మీద కూర్చొని యెరూషలేము వీధుల్లో వెళుతున్నాడు. ఆమేన్. ఎవరమ్మా ఆయన? యేసు ప్రభువారు కదా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు ఆయన. అయితే ఆయన ఏంటి గాడిద మీద కూర్చోవడం? గుర్రం మీదనో రథాల మీదనో కూర్చోవాలి కదా, కానీ ఆయన ఏంటి గాడిద మీద కూర్చున్నాడు? ప్రియులారా, ఇందాక మనం 20వ అధ్యాయం చదివాం కదా, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడుదురు, మనమైతే ప్రభువైన యేసును బట్టి అతిశయపడుదుము. హల్లెలూయా. ఈరోజు చాలామంది కొంచెం ఉంటే చాలు అతిశయం. ప్రియులారా, కొందరు గుర్రములు బట్టి, కొందరు రథములు బట్టి అతిశయపడుదురు, కానీ మనమైతే మన ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి అతిశయపడుదుము కాక. యేసు ప్రభువారు త్వరగా వస్తూ ఉన్నాడు. నీవు ఆయనను మోసే గాడిదగా ఉండాలి. ఎవరిని మోయాలమ్మా? కొందరు అంటారు, ఓ ఈ ముసలను మోస్తూ 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 మేము కూడా కుప్పగొలిపోయాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పిల్లల బరువు మోయలేక చచ్చిపోతా ఉన్నాం అంటుంటారు కదా. కానీ ప్రియులారా, యేసును మోసే గాడిదలాగుండు, యేసును మోసే గాడిద పిల్లవలే ఉండు. ఈరోజు చాలామంది ఇక్కడ చెప్పిన మాటలు మోసుకొని మరలా వాళ్ళకి అంటిస్తూ ఉంటారు. ఏం ప్రయోజనం? ఏం ప్రయోజనం లేదు. ప్రియులారా, గాడిద విలువలేనిది, గాడిద ఎన్నిక లేనిది. కానీ ప్రియులారా, ప్రభువు కావలసింది అదే. ఏదైతే ఎన్నిక లేదో, ఏదైతే విలువ లేదో, ఏదైతే ప్రియులారా ఈ సమాజం వెలివేసిందో అది ప్రభువుకు కావలసింది. ఈరోజు నేను, నీవు, మనమందరం క్రీస్తును ఎరగనప్పుడు ప్రియులారా లోకం మనను వెలివేసింది. ప్రియులారా, పాపము చేత మనము చచ్చిన వారిమి, దుర్మార్గులముగా దేవునికి దూరస్తులమయ్యాం. అయితే ప్రభువైన యేసు క్రీస్తును బట్టి, ప్రభువైన యేసు క్రీస్తు రక్తమును బట్టి, ప్రియులారా ఆయన సిలువ మరణమును బట్టి మనమందరము ఆయనకు సమీపస్తులుగా ఆయన చేసుకున్నాడు. విలువలేని ఈ జీవితం, అర్హత లేని ఈ జీవితానికి ప్రియులారా యేసు క్రీస్తు ప్రభువారు సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం, రక్షింపబడిన మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి నా ప్రియులారా, ఆ జీవము కలిగిన దేవుడు, ఆ పరిశుద్ధుడు,
రారాజు మెస్సయ్య ప్రియులారా ఎన్నిక లేని కట్టబడిన గాడిద మీద కూర్చొని యేసు ప్రభువారు రాజులకు రాజుగా ప్రభులకు ప్రభుగా దావీదు కుమారునిగా జయోత్సాహం చేస్తూ యెరూషలేము వీధుల్లో ఆయన దేవుణ్ణి గణపరుస్తూ వెళ్ళారు. ప్రియులారా, నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు విలువ లేదా? ఇదిగో నీకున్నటువంటి సమాజంలో నీకు విలువ లేదా? కానీ ప్రభువు నీకు విలువనిచ్చాడు. ఎలా? క్రీస్తు రక్తములో ఎప్పుడు కడగబడతావో అప్పుడు నీకు ఒక విలువ ఉంది. అప్పుడు నీకు ఒక విలువ ఉంది. ఆ విలువ ఏంటంటే ప్రియులారా, ఎన్నిక లేని నీవు, అర్హత లేని నీవు రారాజు కుమార్తెగా, రారాజు కుమారునిగా నీవు తీర్చబడతావు. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఇదిగో ఈ కట్టబడిన గాడిద నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూచాడు. ఈరోజు నీవు కూడా బిడా ఏ బాధతో ఏ సమస్యతో కట్టబడ్డావు ప్రభు చూస్తూ ఉన్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడమ్మా? చూస్తూ ఉన్నాడు ఆయన. కానీ ఆయన విప్పడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ప్రియులారా, అయితే లూకా సువార్త 13:16లో అక్కడ రోగపు కట్లు, ఈరోజు చాలామంది ఎన్ని రోజులయ్యా ఈ రోగం అని చెప్పి బాధపడేవారు ఎందరినో మనం చూస్తాం. లూకా సువార్త 13:16 చదివితే, లూకా సువార్త 13:16 ఇదిగో 18 ఏండ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ప్రైజ్ ది లార్డ్ ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ యొక్క స్త్రీ ఏంటనంటే నిజంగా మనం గనక దేవుని మాటను మనం గనక చూస్తే ఈమెకు ప్రియులారా ఎలా ఉందంటే దయ్యము పట్టి బలహీనత చేత ఉన్నది. దయ్యం బట్టి బలహీనపరచబడినది. ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు దయ్యం బట్టి బలహీనపరచబడినటువంటి ఈ స్త్రీ ఎన్నో సంవత్సరాలైందయ్యా, నా కష్టం తీరట్లేదు, ఎన్నో సంవత్సరాల నుండి నాకు ఈ జబ్బు ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి నాకు ఈ శోధన ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి నాకు ఈ కష్టం ఉంది, ఎన్నో సంవత్సరాల నుండి ఇదిగో నాకు ఈ నిందలు, ఈ అపనిందలు నన్ను చుట్టుముట్టాయి ప్రభువా అని చెప్పి బాధపడుతున్నట్లయితే ఇదిగో ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. 18 సంవత్సరాల నుండి దయ్యం పట్టినటువంటి ఆ స్త్రీ బలహీనపరచబడిందంట. దేవుడు ఏం చేస్తాడంటే ప్రియులారా, ఆ స్త్రీ దేవుడు చెప్తాడు ఈమె కూడా అబ్రహాము కుమార్తె. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఎవరమ్మా? అబ్రహాము కుమారులం, కుమార్తెలం. విశ్వాసులకు తండ్రి అయిన మనమందరం విశ్వాసులమా పిశాచులమా? దేవుని సన్నిధిలో ఉన్నప్పుడే విశ్వాసులం, ఆ తరువాత పిశాచులమే కదా. చర్చి మెట్లు దాడితే అయిపోయా, పిశాచి తలంపు మనలో వస్తుంది, పిశాచి ఆత్మ మనలోనికి ప్రవేశించి అలా ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రియులారా, అది మంచిది కాదు. చర్చిలో ఉన్న, చర్చి బయట ఉన్న, అన్యుల మధ్యలో ఉన్న, విశ్వాసుల మధ్యలో ఉన్న, కష్టంలో ఉన్న, శ్రమలో ఉన్న, ఇబ్బందిలో ఉన్న, భయంకరమైనటువంటి శిక్ష నీకు రాబోతూ ఉన్నా నువ్వు విశ్వాసిగానే ఉండును గాక. ఏముండాలమ్మా? విశ్వాసిగానే ఉండాలి. పిశాచిగా ఉంటే నరకానికి దేవుడు తీసుకెళ్తాడు. ఈ స్త్రీ 18 ఏళ్ల నుండి దయ్యం బట్టి బలహీనపరచబడినటువంటి స్త్రీకి దేవుడు ఆ కట్లు విప్పాడు. ఆమేన్. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో నీకు కూడా ఎన్నో సంవత్సరాల నుండి ఒక రోగం, ఒక శోధకుడు నిన్ను ముట్టిండొచ్చు. ఆ కట్లు నా ప్రభువు నీకు విప్పబడును గాక. ఆమేన్. ఎన్ని సంవత్సరాలు ప్రభువా నా భర్త ఇదిగో త్రాగుపోతూ కట్లు విప్పాలి,
నా భర్త ఇదిగో వ్యభిచారం అనే కట్లు విప్పాలి, ఇదిగో నా కుటుంబం ఇదిగో నీకు దూరం అయిపోయిన కట్లు విప్పబడాలి ప్రభు అని చెప్పి మనం గనక ప్రార్థన చేస్తే, పరిపూర్ణమైన విశ్వాసముతో నమ్మకంతో యథార్థంగా మనం ప్రార్థన చేయగలిగితే ప్రియులారా, నిజంగా దేవుడు మన కట్లన్నీ విప్పడానికి సమర్థుడు. ఆ కట్టబడిన గాడిద కట్లు ప్రభు విప్పాడు ప్రియులారా. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారంట ప్రియులారా, ఆ యొక్క దయ్యం పట్టినటువంటి ప్రియులారా ఆ యొక్క స్త్రీ కట్లు విప్పబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజంగా మనం గనక చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక చక్కటి మాట రాయబడింది. మార్కు సువార్త 5వ అధ్యాయము 4వ వచనంలో కూడా ఒక చక్కటి మాటను మనం చూడగలుగుతాం ప్రియులారా. మార్కు సువార్త 5వ అధ్యాయం 4వ వచనం, పలుమార్లు వాని కాళ్ళకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించునను వాడు ఆ చేతి సంకెళ్ళు తెంపి కాళ్ళ సంకెళ్ళను తుత్తరు నీళ్ళుగా చేసెను గనుక ఎవ్వడును వాని సాధుపరచలేకపోయెను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయుచూ ఉండెను, రాళ్ళతో గాయపరుచుకొనుచుండెను. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గనక చూస్తే గెరారసు సరస్సు ఆ దేశములో ప్రియులారా, ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినటువంటి ఒకడు సమాధిలో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడి, వాడు సమాధులలో వాసము చేసేవాడు సంకెళ్ళతో నుండెను. దేంతో అమ్మా? సంకెళ్ళతో ఉండెను. నా ప్రియ దేవుని బిడ్డలారా, నా దేవుని ప్రజలారా, దేవుని మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇదిగో ఈ దయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తి, సంకెళ్ళతో ఉన్నటువంటి వ్యక్తి, నిజంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశారమ్మా? ఆ సంకెళ్ళను దేవుడు విప్పగలిగాడు. హల్లెలూయా. అక్కడ అంటాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పగా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. క్రీస్తునందు నా ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ యొక్క వ్యక్తి సమాధులలో వాసం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తి సంఖ్యలు ప్రియులారా ప్రభు విడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ స్త్రీ దయ్యం పట్టి 18 సంవత్సరాలు బాధపడుతున్నటువంటి ఆ స్త్రీ కట్లు దేవుడు విప్పగలిగాడు. హల్లెలూయా. ప్రియులారా, ఈ ఉదయకాలపు వేళలో దేవుని మాటలు వింటున్నా నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఏ కట్టలో బంధించబడ్డావు, నువ్వు ఏ పాపముతో బంధించబడ్డావు, వాటిని విడిపించడానికి జీవము కలిగిన దేవుడు ప్రియులారా కన్య గర్భములో జన్మించాడు. అయితే నీవు మరణపు కట్లతో ఉన్నావేమో, దయ్యపు కట్లతో ఉన్నావేమో, అపవిత్రాత్మ కట్లతో ఉన్నావేమో, దేవుడు విడిపించడానికి సమర్థుడు. అయితే నువ్వు ఎవరిని మోస్తూ ఉన్నావో ప్రియులారా, మనుషులను, బంధువులను, దాయాదులను, పాపమును మోయకు. యేసును మోయి, యేసును మోసిన గాడిద వలె ఉండు. ఆమేన్. యేసు మోసిన గాడిదకు ఏమొచ్చిందమ్మా? విలువచ్చింది. హల్లెలూయా. కట్లు విప్పబడ్డాయి. ఈరోజు నీ కట్లు విప్పబడాలి. ఈరోజు నీకు విలువ రావాలంటే యేసును మోసే బిడ్డ వలె ఉండాలి. ప్రియులారా, ఒకరోజు మార్తా మరియల సహోదరుడు ఎవరమ్మా? లాజరు చనిపోయి కట్టబడ్డాడు. ఆ కట్లు 4 రోజులైంది. సమాధి దగ్గరికి వచ్చాడు ప్రభు. ఆ కట్లు విప్పుడని చెప్పాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 44వ వచనం చదివితే బహు చక్కగా రాయబడి ఉంటుంది ప్రియులారా. యోహాను సువార్త ఓకే. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాల కట్టి ఉండెను. అంతట యేసు
అంతటా యేసు మీరు అతని కట్లు విప్పుడని చెప్పాను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఈ లాజరు ప్రియులారా చనిపోయి ఆ సమాధిలో కట్టబడ్డాడు. ప్రభు చెప్తున్నాడు, ఆ కట్లు మీరు విప్పండి అంటున్నాడు. ప్రియులారా, నువ్వు ఏ కట్లతో ఉన్నావో ప్రభు నిన్ను విప్పడానికి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు యేసును మోసే గాడిద వలె ఉండు. నీవు నీ పిల్లలు ప్రియులారా యేసును మోయి, యేసు యొక్క వాక్యాన్ని ప్రకటించు, యేసును స్తుతించు, యేసు ప్రభు గురించి ప్రకటించు. యేసు ప్రభువు యొక్క గొప్ప సువార్త ప్రకటించు. ఆ గాడిద దేవుని సువార్త ప్రకటించింది. ఆ గాడిద దేవుణ్ణి మహిమపరిచింది ప్రియులారా. అందుకోసం ఆ గాడిదకు విలువ, కట్టబడిన గాడిదకు విలువ వచ్చింది. రెండవది, 18 ఏళ్ల నుండి దయ్యం పట్టి అపవిత్రాత్మ చేత పీడించబడుతున్నటువంటి ఆ బిడ్డ కట్లు దేవుడు విప్పగలిగాడు. ఈరోజు నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి కట్టబడినట్లయితే ప్రభువు నీకున్నటువంటి కట్లు విప్పబోతూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. అయితే యేసు ప్రభు వారు నిజంగా ఆ ఓడ దిగి వస్తున్నప్పుడు అపవిత్రాత్మ పట్టినటువంటి ఆ యొక్క సేన అనబడినటువంటి దయ్యం సమాధులలో నివాసం చేసేది. ఆ దయ్యపును దేవుడు సంకెళ్లను విప్పగలిగాడు. ఈరోజు నీ సంకెళ్ళు, నీ పాపపు సంకెళ్ళు విప్పడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సిలువ వేయబడ్డాడు. నా ప్రియులారా, ఇదిగో మరణపు కట్లు విప్పగలిగిన సమర్థుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సామర్థ్యం.